కోదాడ పట్టణంలో పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఆర్డీఓ కార్యాలయం వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. కోదాడ పట్టణంలో పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఖమ్మం క్రాస్ రోడ్డు నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. పాలిటెక్నిక్ విద్యను శక్తి పరిధిలోకి తీసుకురావాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి నినాదాలు చేస్తూ ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్న విద్యార్థులు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓకు అందజేశారు. శక్తి పేరుతో పాలిటెక్నిక్ విద్యను ఇతర నైపుణ్య శిక్షణ వ్యవస్థలతో అనుసంధానం చేయడం వల్ల పాలిటెక్నిక్ కు ఉన్న ప్రత్యేక సాంకేతిక విద్యా గుర్తింపు దెబ్బతింటుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పాలిటెక్నిక్ డిప్లొమా ద్వారా సాంకేతిక రంగంలో ఉద్యోగ అవకాశాలతో పాటు ఉన్నత విద్యకు వెళ్లే మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా డిప్లొమా తర్వాత ఇంజనీరింగ్ లో లెటరల్ ఎంట్రీ ద్వారా 2వ సంవత్సరంలో చేరే అవకాశం విద్యార్థులకు కీలకంగా ఉంది అన్నారు. వారి స్వలాభాల కోసం, వారి సొంత ప్రయోజనాల కోసం విద్యార్థుల జీవితాలతో, భవిష్యత్తులతో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆటలాడుతుంది. ఏదైతే జీవో నెంబర్ 97 ఉందో వాళ్ళ స్వలాభాల కోసమే ఈ జీవో నెంబర్ 97ని తీసుకొస్తున్నారు. ఈ జీవో నెంబర్ 97 వల్ల విద్యార్థులకి చాలా నష్టాలు ఉన్నాయి. అందువల్ల విద్యార్థులు రాష్ట్రం మొత్తం రోడ్డెక్కుతున్నారు. రోడ్డెక్కి రేవంత్ రెడ్డి గారు మీరు పెట్టుకోక విద్యార్థులతోనే పెట్టుకున్నారు. ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం. ఈ జీవో నెంబర్ 97ను రద్దు చేయాలి. శక్తి అనే స్కీమును కూడా రద్దు చేసి మీరు తక్షణమే విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని తెలియజేస్తూ, అదేవిధంగా ఆర్డీఓ గారికి వినతి పత్రం మరి శ్రావణన్న గారి ఆధ్వర్యంలో మరియు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మీ నుంచి ఒకరు సార్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే మాకు లేటరల్ ఎంట్రీ ఉండదు సార్. డిప్లొమా ఫైనల్ డిఎస్ అయిపోయిన వాళ్ళకి అయితే సెకండ్ ఇయర్ వెళ్తాం. అయితే లేటరల్ ఎంట్రీ తీసేయనుకున్నాం. నెంబర్లోనే ఈక్వల్ టు ఐటీఐతో పోల్స్తామంటున్నాం సార్. అంటే ఈక్వల్ టు ఐటీ అంటే లేబర్ కింద వస్తుంది. అది శక్తి స్కీమ్ అంటే లేబర్ కింద స్కిల్ డెవలప్మెంట్ కింద వస్తుంది సార్. అయితే వాళ్ళకన్నా మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది సార్. మాకు 1 ఇయర్ వేస్ట్ అవుతుంది. మీ వాళ్ళకి మేము 7 ఇయర్స్ చేయాల్సి వస్తుంది. సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు కోదాడ ఆర్డీఓ గారికి ఏదైతే మీరు జీవో నెంబర్ 97ను శక్తి స్కీమును తీసుకొచ్చి మీ సొంత స్వలాభాలకు వాడుకోవాలని చూస్తున్నారో ఆ రెండింటిని ఎత్తివేయకపోతే నీ ఇల్లుని ముట్టడిస్తాం. విద్యార్థులు ఇప్పుడు మీరు తీసుకొచ్చే స్కీముల ద్వారా మీ సొంత స్వలాభాలకు న్యాయం జరగవచ్చేమో కానీ రేవంత్ రెడ్డి గారు కేవలం కార్పొరేట్ కాసుల కోసం కక్కుర్తిపడి తెలంగాణ డిప్లొమా విద్యార్థుల యొక్క జీవితాల్ని అగాధంలోకి నెట్టి తెలంగాణ డిప్లొమా విద్యార్థుల్ని విగత జీవులుగా చేయాలని చెప్పేసి చూస్తూ ఊరుకోవనని చెప్పేసి తెలంగాణ విద్యార్థులు ఇవాళ కోదాడ ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా డిప్లొమా విద్యార్థులందరూ కూడా మెమోరాండం ఇచ్చి ధర్నా చేయటం జరుగుతుంది. అలాగే తెలంగాణ డిప్లొమా విద్యార్థుల్ని గనక ఆగం చేయాలని చూస్తే రేవంత్ రెడ్డి విద్యార్థి లోకం ఊకోదు, అట్లనే తెలంగాణ ప్రజలు కూడా ఊకోరని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. అట్లనే ఇవాళ కోదాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము రేవంత్ రెడ్డి గారి మీకు హెచ్చరించేది ఏంటంటే, మీరు కావాలని చెప్పేసి జీవో 97ని తీసుకొచ్చిండ్రు. ఆ జీవో 97 ద్వారా శక్తి పథకాన్ని తీసుకొని వచ్చి ఆ శక్తి పథకం ద్వారా ఆల్రెడీ డిప్లొమా విద్యార్థులకి దశాబ్దాలుగా డిప్లొమా విద్యార్థులకు ఉన్నటువంటి ఆ బోర్డు ఏదైతే ఉందో ఎస్బిటిఈటి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ బోర్డును మీరు కావాలని చెప్పేసి తీసేసి ఆ స్కిల్ శక్తి పథకంలో విలీనం చేసి విద్యార్థుల భవిష్యత్తు ఆడుకోవాలని చూస్తున్నారు. దాని ద్వారా వాళ్ళు చదవాల్సిన దానికంటే ఎక్కువ సంవత్సరాలు చదవాల్సి వస్తుంది. అంటే డిప్లొమా 3 సంవత్సరాలు, తర్వాత బ్రిడ్జ్ కోర్సు కింద ఇంకొక 2 సంవత్సరాలు చదివి లేటరల్ ఎంట్రీ ద్వారా మళ్ళీ ఫస్ట్ ఇయర్లోకే పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇంతకుముందు ఉన్నటువంటి ఎస్బిటిఈటి ద్వారా మాత్రం అలా లేదు. 3 సంవత్సరాలు చదవటంతోనే డైరెక్ట్గా వాళ్ళు బీటెక్ సెకండ్ ఇయర్లోకి వెళ్ళే అవకాశం ఉండేది. మీరు దాన్ని కాలరాసి విద్యార్థుల జీవితాలతోటి ఆడుకోవద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.
వాళ్ళని విగత జీవులుగా చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం. అట్లాగే రేవంత్ రెడ్డి గారు వాళ్ళు మీరు కూడా 1 సంవత్సరాన్ని 3 సంవత్సరాలు చదివితే బాగా చదువు వస్తుంది అనుకుంటున్నారేమో, అది మీకు వర్తిస్తుంది. అట్లనే కావాలని చెప్పేసి మీరు విద్యాశాఖ మంత్రి కూడా మీ దగ్గరే పెట్టుకున్నారు. వీళ్ళు షార్ప్ విద్యార్థులు ఇప్పుడున్నోళ్ళు, వాళ్ళు 3 సంవత్సరాలను కూడా 1 సంవత్సరంలో చదివేయగలిగే దమ్మున్నోళ్ళు వాళ్ళు. కాబట్టి మీరు తక్షణమే జీవో 97ని రద్దు చేసి శక్తి పథకాన్ని ఎత్తివేసి ఎప్పటిలాగే SBTET ఏదైతే ఉందో బోర్డు డిప్లొమా విద్యార్థుల బోర్డు దాన్ని కంటిన్యూషన్ చేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం విద్యార్థుల తరపున. అలాగే ఒకవేళ అట్లా కనుక చెయ్యకపోతే మా నాయకుడైనటువంటి కేటీఆర్ గారి నాయకత్వంలో BRS పార్టీ విద్యార్థుల తరపున దేనికైనా ఎంతటి పోరాటానికైనా సిద్ధమవుతుందని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. కాబట్టి తక్షణమే మీరు ఆ యొక్క శక్తి పథకాన్ని ఎత్తివేసి 97 జీవోని రద్దు చేసి SBTETని కొనసాగించి డిప్లొమా విద్యార్థులకి న్యాయం చేసి వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పేసి నిన్ను డిమాండ్ చేస్తూ జై తెలంగాణ. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ గారు August 15కి శక్తి స్కీమ్ అనేది తీసుకొని వచ్చింది. ఈ శక్తి స్కీమ్ వల్ల మేము ఏం లాస్ అవుతున్నాం అంటే, అసలు ఈ శక్తి స్కీమ్ ఏంటంటే IT వాళ్ళని డిప్లొమా వాళ్ళని మెర్జ్ చేస్తారు. కంప్లీట్గా SBTET అనేది తీసేస్తారు. ఇప్పుడు తీసేయడం వల్ల మేము ఎటు పోవాలి? మాకు లాటరల్ ఎంట్రీ అనేది తీసేస్తుండే, ESET ఎగ్జామ్ అనేది తీసేస్తుండే. మేము లాటరల్ ఎగ్జామ్ ద్వారా పోవాలనుకుంటున్నాం. ఇప్పుడు డిప్లొమా అయిపోయినాక మాకు బీటెక్ చేయడానికి ఛాన్స్ ఉండదు. మళ్ళీ ఫస్ట్ ఇయర్ని చేయాలి, 1 year వేస్ట్ అవుతుంది మాకు. ఇప్పుడు మా పేరెంట్స్కి ఇప్పుడు సరే డబ్బులున్న వాళ్ళ పక్కన పెడితే మా పరిస్థితి ఏంది? మా పేరెంట్స్ రూపాయి పొగ పెట్టి పెడతారు, లక్షలు అయితే ఒక్కొక్కరికి. వాళ్ళ పరిస్థితి ఏంది? మాకు ఇప్పుడు డిగ్రీ కావాలి మాకు ఖచ్చితంగా. మేము ఈ శక్తి స్కీమ్ వల్ల ఏమవుతుందంటే మాకు ఇక్కడనే అవుతుంది లైబ్రరీ జాబ్స్, ఓన్లీ లేబర్కి సంబంధించిన జాబ్సే అవుతాయి. మాకు యూరోప్ వెళ్ళాలి ఉంటుంది, ఫారెన్ వెళ్ళాలి ఉంటుంది. మరి ఆయన ఎట్టుపోతాయి? మాకు సంబంధం లేదా రేవంత్ రెడ్డి సార్కి? దీనివల్ల ఏమొస్తుంది ఆయనకి? ఒకప్పుడు తెలంగాణ వద్దానికి కన్నా స్టూడెంట్సే కారణం మర్చిపోయింది రేవంత్ సార్. సడన్గా మీరు తీసుకొని వస్తే మేము ఎటుపోవాలి? మా స్టూడెంట్స్ అందరూ, మా పేరెంట్స్ ఎటుపోవాలి? 1 year వేస్ట్ అవుతుంది. 1 year అంటే ఆషామాషియా? మాకు 3 years వేస్ట్ అవుతుంది, లాటరల్ ఎంట్రీ ఉండదు. కాబట్టి ఏమంటే జీవో 97 అనేది తీసేయాల్సింది. స్టూడెంట్స్ ఇప్పుడు మేము ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యామంటే, జూలైలో శక్తి స్కీమ్ అని రేవంత్ రెడ్డి సార్ ఒకటి తీసుకురావడం జరిగింది. దానివల్ల మాకు కొన్ని లాభాలు వస్తాయని చెప్పారు. కానీ ఆ వచ్చే లాభాలతో పాటు మాకున్న ఎగ్జిస్టింగ్ ఆపర్చునిటీస్ పోతాయి. అంటే మాకున్న ఈసెట్ ద్వారా మేము 2nd yearలోకి డైరెక్ట్గా బీటెక్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఆ ఆపర్చునిటీ పోతే మేమందరం పూర్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాం సార్. మా పేరెంట్స్ 10th క్లాస్ వరకు లక్షల ఫీజు కట్టి మమ్మల్ని చదివించారు. ఇప్పుడైనా కొద్ది గొప్ప మేము చదువుకుందామని ఫ్రీ ఎడ్యుకేషన్ అని ఇందులోకి రావడం జరిగింది. కానీ ఇప్పటికిప్పుడు 2nd year తీసేస్తామంటే మేము కన్న కలలేం కావాలి సార్, మేము కన్న కలలేం కావాలి. ఇక్కడ ఒక్కొక్కరు డిప్లొమా తర్వాత బీటెక్ 2nd yearలో జాయిన్ అవుదాం అనుకున్నారు, తర్వాత MBA చేయాలని కొంతమంది, తర్వాత మాస్టర్స్ చేయాలని కొంతమంది, తర్వాత PhDలు చేసి సైంటిస్ట్ అవ్వాలని కొంతమంది అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈ శక్తి స్కీమ్ వల్ల మాకున్న ఆపర్చునిటీస్ అన్ని పోతాయి. ఒకవేళ మీరు ఏదైనా కొత్త ఆపర్చునిటీస్ ఇవ్వాలి అనుకుంటే ప్లీజ్ ఇవ్వండి, మేము ఎప్పుడు రాంగ్ అని చెప్పాం, మేము ఇంకా సపోర్ట్ చేస్తాం. కానీ మాకు కావాల్సిన మాకున్న ఆపర్చునిటీస్ని తీసేస్తామంటే మాత్రం మేము ఎప్పుడు ఒప్పుకోం. సో దయచేసి శక్తి స్కీమ్ని ఈ ఈసెట్ తీసేయాలన్న మాట మాత్రం మాట్లాడకండి. శక్తి స్కీమ్ని ఆపేయాలి, జీవో 97ని కూడా స్టాప్ చేయాలి. థ్యాంక్ యూ.